నమస్కారం అమ్మా. నమస్తే అమ్మా. అమ్మ, పూజ చేసేటప్పుడు చాలామంది అంటే పాలు తాగొచ్చు, పండ్లు తినొచ్చు, కొంతమంది అయితే ఏకంగా టిఫిన్ చేసి కూడా పూజ చేయొచ్చు అని చెప్తుంటారు. అది కరెక్టేనా? అసలు నిజంగా అట్లా చేస్తే ఆ పూజ ఫలితం అనేది దక్కుతుందమ్మా? అసలు చేయడం మానేయటం కన్నా ఇది నయము అన్న దృష్టితో సరే అని అనొచ్చేమో కానీ ఒక నియమం పెట్టాక దాన్ని ఉల్లంఘించడం ఎందుకమ్మా? అసలు చెయ్యొచ్చా అన్న ప్రశ్న ఎందుకు వచ్చింది? చెయ్యకూడదేమో అని అనుమానం మనసులో ఉంటే కదా. అవును. పాలు తాగి చెయ్యొచ్చా అని ఎప్పుడన్నా ప్రశ్న వచ్చిందా? పండు తిని చెయ్యొచ్చా అనే ప్రశ్న వచ్చిందా? టిఫిన్ తిని పూజ చేయొచ్చా అనే ప్రశ్న వచ్చిందంటే చెయ్యకూడదు అని లోపల ఎక్కడో మనసులో ఆలోచన ఉంటేనే కదా వచ్చేది. ఎప్పుడైనా సరే ఏదైనా చేసేటప్పుడు అరగడు పని చేస్తే దానికి ఫలితం ఎక్కువ ఉంటుంది. ఆఖరికి వ్యాయామం చేసినా, యోగాసనాలు వేసినా ఏం చెప్తారమ్మా? ఖాళీ కడుపుతో చేయమంటారు. కొన్ని రకాల మందులైనా ఖాళీ కడుపుతోనే వేసుకోమంటారు. అట్లాంటిది రోజు మొత్తానికి కావలసినటువంటి శక్తిని ఇచ్చే పూజ అనే కార్యక్రమాన్ని పరగడుపున కాక పొట్ట నిండా తిని కూర్చొని చేయమని చెప్తారా? చెప్తున్నారమ్మా చాలా మంది మధ్య అయితే అట్లనే చెప్తున్నారు. దానికి కారణం కూడా చెప్తున్నారు. ఏమంటే మాకు బీపీలు ఉన్నాయండి, మేము మందులు వేసుకోవాలి. ఇంకొకటమ్మా, ఖాళీ కడుపుతో చేయమని నీకు భగవంతుడు ఏమైనా చెప్పిండా? ఎందుకు కడుపు మార్చుకొని పూజ చేయడం? పోనీ అమ్మ పూజ చేయమని చెప్పాడా? మరి అడిగేవాళ్ళు లేరు కదా. వీపున భుజాన నాలికేసుకుని బయటకు వచ్చేవాళ్ళు ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే మనలాంటి వాళ్ళు నోరు మూసుకుంటే తప్పనిసరిగా వాళ్ళు ఇష్టం వచ్చినట్టు మాట్లాడతారు. అసలు పూజ చేయమని ఎవరు చెప్పారు? చెయ్యొద్దు. అడిగాడా? కూర్చో, స్నానం చేయి, దండం పెట్టుకో, దండం పెట్టుకుని జపం చేసుకో 5 నిమిషాలు, దేవుడికి ధ్యానం చేసుకో. ఇంత విస్తారంగా ఇంత బారు పూజ చేయమని అడిగాడా? లేదు కదా. దేవుడేమీ అడగలేదు, అసలు పూజ చేయమని అనలేదు, తన్ని ప్రార్థించమని లేదు, ఏమి చేయమని చెప్పరా. మనమే మనకి ఇవన్నీ ఇచ్చినందుకు ఆయన పట్ల కృతజ్ఞతని వెల్లడించుకోవడానికి పూజ చేస్తున్నాం తప్ప నిజానికి భగవంతుడు మనని పూజ చేయమని చెప్పాల. ఎందుకంటే కృతజ్ఞం. విశ్వనాథ సత్యనారాయణ గారు శబరి ఘట్టంలో రాస్తారు, చేతులు ఉన్నాయి గనక పూలు తెచ్చాను, నోరుంది గనక పలకరిస్తున్నాను, నేనున్నా గనక నేను చూశాను అంది. వీడి ప్రయోజనం అది. నాకు నాలుక ఇచ్చావు, రుచి ఇచ్చావు, తినగలిగిన శక్తి ఇచ్చావు, తినడానికి పదార్థం ఇచ్చావు, థ్యాంక్ యూ అని చెప్పడానికి పూజ చేస్తాం. కన్ను ఇచ్చావు, కంటికి చూడగలిగిన శక్తిని ఇచ్చావు, చాలా అందమైన దృశ్యాలను ఇచ్చావు, థ్యాంక్ యూ అని చెప్పడానికి పూజ చేస్తాం. పంచేంద్రియాలు, ఆ ఇంద్రియాలకి శక్తి, ఆ ఇంద్రియాల ద్వారా పొందగలిగిన వస్తువులు అవి మనకు అందుబాటులో ఉండడం, ఇవన్నీ కల్పన చేసినందుకు మనం ధన్యవాదాలు చెప్తూ చేస్తున్నామే తప్ప కృతజ్ఞతావిష్కరణ చేస్తున్నాము కానీ పూజ చేయమని ఏం చెప్పలేం. చేసినందువల్ల మనమే శక్తిని పుంజుకుంటున్నాం తప్ప అక్కడ వేరే ఏది ఉండట్లా, ఆయనకేం రావట్లా. అట్లాంటప్పుడు ఇలా చేస్తే బాగుంటుందని ఒక విషయం చెప్పాక అట్లాగే చేస్తే బాగుంటుంది, దాన్ని మార్చాల్సిన పని ఏముంది? దీనికి చెప్పేది కారణాలు చాలా చిత్రంగా ఉంటాయి. మాకు బీపీ ఉందండి, మందులు వేసుకోవాలి, ఓకే వేసుకో, వద్దనలా. తిని వేసుకోవాలి, తిని వేసుకోమని ఏం చెప్పలేదమ్మా. పాలు తాగి వేసుకోవచ్చు, టీ తాగో కాఫీ తాగో వేసుకోమని చెప్పినటువంటి మందుల్ని టిఫిన్ తిని వేసుకోవాలని మార్చడం ఏమిటి? మాకు థైరాయిడ్ ఉందండి, థైరాయిడ్ ఎంప్టీ స్టమక్ మీద మాత్రమే వేసుకోవాలి, తిని వేసుకోరు. మరి ఇలాంటి కబుర్లు ఎలా చెప్తారమ్మా? నాకు టిఫిన్ తినాలనుంది, తిను, మందుల మీద పెట్టకు. లేదు బీపీ మాత్రలు కొంచెం 2 వేసుకుంటానండి, కొంచెం ఇబ్బందిగా ఉంటుంది, కడుపులో మండచ్చు, కళ్ళు తిరగచ్చు. టైము మార్చుకో, రోజు ఒక సమయానికి వేసుకోమన్నారు. నువ్వు భోజనం చేసే టైంకి వేసుకుంటాను నియమం పెట్టుకున్నప్పుడు వేసుకో. పొద్దున్నే వేసుకోవాల్సిన పనే ఉంది. పొద్దున్నే 7 గంటలకో 6 గంటలకో వేసుకోవడం అనేది ఎందుకంటే పాశ్చాత్య దేశాల్లో ఆ సమయానికి బ్రేక్ఫాస్ట్ చేస్తారు కనుక. వాళ్ళకి మనలాగా దేవుడికి పూజ చేయడం, మహానైవేద్యం పెట్టడం ఉండవు గనక ఆ చెప్పిన పద్ధతి వాళ్ళకి. నువ్వు 10ంటికి భోజనం చేసి 10ంటికి మంది వేసుకో, రోజు 10ంటికి వేసుకోవచ్చు. 24 గంటల లెక్క లేదు. నేను టిఫిన్ తినాలనుంది, తిను. దానికి మందుల పేరు దేవుడి పేరు అడ్డం చెప్పక, వంక చెప్పక్కర్లా. నిజానికి
ఉప్పు కారం వండిన పదార్థం ఇలాంటివి ఏం తీసుకున్నా అది పనికిరాదు. అందుకని ఉండలేని పరిస్థితుల్లో ఏదైనా కారణంగా మామూలుగా నిత్యం ఇంట్లో చేసుకునేది ఇంకొక అరగంట ముందు లేవండి, త్వరగా పూజ చేసుకోండి. మీరు మందులు వేసుకునే సమయానికో భోజనం చేసే టైంకో పూజ చేసేసుకుని చెయ్యండి. ఇంకొంచెం ముందులే చేయలేరా? అవును. అది లేదు, ఏదో సామూహికంగా చేయడమో ఎవరింటికో వెళ్ళడమో లాంటివి ఉన్నాయనుకోండి, ముందుగా ఒక పండు తినండి, కాసిన పాలో కాఫీనో తాగండి, ఓకే, లేదా పళ్ళ రసం తీసుకోండి. ఉప్పు కారం తగలకుండా ఉండడం ప్రధానం, వండింది కాకపోవడం ప్రధానం. కనుక అరటిపండు తినేయండి. అమ్మో అరటిపండు నాకు డయాబెటీస్ ఎవరు చెప్పారండి? ఇవన్నీ అపోహలు. ఒకసారి కనుక్కోండి, అరటిపండు యొక్క న్యూట్రిషన్ వాల్యూ కనుక్కోండి. ఈ మధ్యకాలంలో లేటెస్ట్ పరిశోధన చెప్పేది ఏమిటంటే అరటిపండు వల్ల షుగర్ లెవెల్స్ పెరగవు అని. పైగా అది పరగడం తినడమే మంచిది తర్వాత తినదానికన్నా. పైగా అది వెయిట్ కంట్రోల్ కూడా చేస్తుందట. ఎంత వ్యతిరేక భావనలు మనం దాని గురించి కలిగి ఉన్నాం. అవును, జనరల్గా అయితే వెయిట్ పెరుగుతారు అని అంటుంటారుగా అమ్మ. అది పరగడుపుని తినడం చాలా శ్రేయస్కరం, మంచిది. కనుక చక్కగా పాలు తాగండి, పళ్ళు తినండి, పరగడుపును చేసుకోండి. లేదు మేము చేస్తామన్నాక మమ్మల్ని అడిగేది ఏమిటండి? చేసుకోండి అంతే. టిఫిన్ తిన్నాక ఎంత లేదన్నా దాహం ఇస్తుంది, దాహం ఇస్తే మంచినీళ్ళు తాగుతాం, మంచినీళ్ళు తాగితే మొత్తం పొట్ట ఫుల్ ఉంటుంది టిఫిన్తో. దాంతో అక్కడ కూర్చుంటే నిద్ర లేదు కనీసం తంద్ర అంటే కునికిపాట్లు అవైనా వస్తాయి. ఎందుకు వద్దన్నారు? ఎప్పుడైనా సరే కొంచెం ఖాళీ కడుపు ఉన్నప్పుడే మెదడు చురుకుగా ఉంటుంది. నిజంగా ప్రతి ఒక్కరిలో అయితే ఈ సందేహం అనేది అవుతుందమ్మా. మీరు చెప్పినట్టు అది ఒక వంక తెలియదు, అది నిజంగానో తెలియదు, కానీ తినాలంటే తినండి, దానికి వేరే వంకలు చెప్పకండి అంటాను. అంతే. ఎవరిని మోసం చేస్తున్నారు? ప్రపంచాన్ని చేస్తున్నారా? మిమ్మల్ని మీరు మోసం చేసుకుంటున్నారా? వాళ్ళని వాళ్ళు చేసుకుంటున్నట్టే అమ్మ. రెగ్యులర్గా నేను ఒక క్వశ్చన్ సందేహం అడగడం, మీరు ఆన్సర్ చెప్పడం అట్లా అయిపోతుంది. ఈరోజు నేనేమనుకుంటున్నా అంటే మీలాంటి పెద్దవాళ్ళు నిత్యం అసలు ఏం పనులు చేస్తూ ఉంటారు, మీ లైఫ్ స్టైల్ ఎలా ఉంటుందో తెలుసుకుంటే మాలాంటి వాళ్ళకు ఉపయోగపడుతుందని నేను అనుకుంటున్నామా. అందుకే మీ గురించి తెలుసుకోవాలనుకుంటున్నామా. మా కోసం ఏం కావాలి మీకు? అసలు మీరు నిత్యం అంటే లేవటం దగ్గర నుంచి దినచర్య అన్నదమ్మా సందర్భాన్ని బట్టి మారుతుంది. చదువుకునే రోజుల్లో ఒకలా ఉంటుంది, బాధ్యతలు లేవుగా. అవును. అందులోనూ పరీక్షల రోజుల్లో వేరేలా ఉంటుంది, సెలవుల్లో వేరేలాగా ఉంటుంది, పెళ్ళయి పిల్లలు బాధ్యత వచ్చినప్పుడు వేరేలాగా ఉంటుంది, బాధ్యతలు తీరాక వేరేలాగా ఉంటుంది. అంతే కదా? అంతే. ఇప్పుడు నాకు పెద్ద బాధ్యతలు లేవు గనక ఇంకా దీంట్లో పెద్ద మార్పు ఉంటుందని నేను అనుకోను. ఇంకా మారడానికి అవకాశం కూడా లేదు. అది ఇప్పుడున్న దినచర్య అంటే 4:30 ఆ ప్రాంతాల్లో వేస్తానమ్మా. ఓకే. అంతకుముందు చేయలేదు ఆ పని. ఎందుకంటే చంటి పిల్లలు, ఇంట్లో చూసుకోవాల్సిన వాళ్ళు, రాయాల్సినవి, చదవాల్సినవి, రేపు కాలేజీలో సబ్మిట్ చేయాల్సినవి, ఇలాంటివి చాలా ఉండేవి. అవన్నీ రాత్రి 1 గంట దాకా చూసుకున్నాక 4:30కి లేవడం అన్నది ఇక మళ్ళీ వెళ్ళి క్లాస్లో పాఠం చెప్పే బదులు ఆవలించాల్సి ఉంటుంది. అందువల్ల ఇప్పుడు అలాంటివి ఏమీ లేవు గనక 4:30కి లేస్తాను. ఓకే. 5 గంటలకల్లా నాకు ఆన్లైన్ క్లాస్ మొదలవుతుందమ్మా. నేనేం చెప్పను, వింటాను. ఎందుకంటే సాయంకాలం నేను నేర్పించినటువంటి లలితా సహస్రనామం ఏదైతే ఉందో, లలితా రహస్యనామ సహస్రం, దాన్ని అందరూ అదొక ఫ్యాషన్గా, ఒక మోజుగా, ఒక స్టైల్గా మేము కూడా లలిత చేస్తున్నామని చెప్పడం కోసం చదువుతున్నారు. కానీ కనీసం ఒక 25-30 సార్లు ఒక పారాయణలో అమ్మవారిని తిడతారు, పొరపాట్లు చదువు. కొన్ని తప్పులు పర్వాలేదు, కానీ కొన్ని తప్పులు అయితే భయంకరమైన దోషాలు ఉన్నాయి. అందుకని అవన్నీ సరిచేస్తూ నేను నేర్పించాను. యూట్యూబ్ లైవ్లోనే నేర్పించా 28 days. అయితే అట్లా తప్పు చదివితే దోషం వస్తుందమ్మా? దోషమే కాదమ్మా. అసలు ఎందుకు ప్రార్థన చేస్తున్నారమ్మా? మీరు పొగుడుతున్నారు కదా. అవును. పొగిడే బదులు నిన్ను పొగిడితే నువ్వు నాకు ఏదన్నా అనుకూలంగా ఉంటావు, తిడితే శత్రుత్వం ఆటోమేటిక్గా స్టార్ట్. అమ్మవారిని దురాచార అంటే కోపం రాదా ఆవిడికి? దురాచార సమయాన్ని కలిపి చదవాలి కదా. ఇలాంటివి చాలా ఉన్నాయి. ఓకే. ఓకే. దురాచార అని పిలిచి అమ్మ నాకు దయచూడు అంటే దయచూస్తుంది ఆవిడ. నిన్ను దయచూడడమే పెద్ద దురాచారం అంటుంది.
ఓకే. అవును. కదా. అందుకని ప్రతి అక్షరం ఎవ్రీ ఫోన్ ధ్వని ఎలా ఉచ్చరించాలో 28 రోజుల పాటు రోజుకు గంట చొప్పున నేర్పించా. ఓకే. ఈ నేర్చుకున్న వాళ్ళు ఏం నేర్చుకున్నారో నాకేం తెలుసు, నేను నేర్పించాను కానీ అవును. నా ఎదురుగా కూర్చొని ఇద్దరికే కరెక్ట్ చేశా. మిగిలిన వాళ్ళ సంగతి ఎట్లా? పొద్దున 5 o'clockకి అంతకు ముందే ఉంది ఒక నిత్యపారాయణ అనే ఒక సమూహం రోజు అన్ని స్తోత్రాలు చేస్తారు. ఓకే. దాంట్లో వీళ్ళు చేరి రోజుకొక్కళ్ళు చదువుతారు. ఆహా. చదివితే మిగిలిన వాళ్ళందరూ వింటారు. ఒకవేళ వాళ్ళు చదివే దాంట్లో తప్పు ఉంటే నేను సరి చేస్తా. ఓకే. ఆ విధంగా చాలామంది పర్ఫెక్ట్గా చదివే వాళ్ళు తయారయ్యారు. అరగంట పడుతుంది, అది 5:30 దాకా లలితా సహస్రనామం, ఆ తర్వాత సౌందర్య లహరి చదువుతారు. ఓకే. నేను వింటూ దేవుడి దగ్గర సర్దుకుంటూ ఒత్తులేసుకుని దీపానికి ఏర్పాటు చేసి అలంకారం చేసి ఇట్లాంటి పనులు చేసుకుంటూ వింటా. ఓకే. సరిగ్గా 6 గంటలకి 5:59 ఆపేస్తారంతా. ఆపేసి 6 గంటలకు అందరం కలిసి కూర్చొని ప్రార్థన చేసుకుంటాం ఆన్లైన్. ఓకే. 6:15కి అయిపోతుంది. 6:15 తర్వాత కొంచెం సేపు ఒక 15 minutes or 20 minutes మా గురువు గారి మార్గం ఏదైతే ఉందో, మా గురువు గారి మార్గం అయితే ఈ ఈ నిత్య జీవితంలో యోగాన్ని ఎలా అనుష్ఠానం చేయాలి, మన రొటీన్ ఎలా ఉండాలి, మన దినచర్య ఎట్లా ఉండాలి, మన ప్రవర్తన ఎట్లా ఉండాలి, ఓకే, ఐడియల్గా ఉండడానికి అవి చెప్పినవి ఉన్నాయి. అవి కాసేపు ప్రస్తావిస్తా. 6:30 అవుతుంది. ఇంకప్పుడు వాళ్ళు వేరే స్తోత్రాలు కొన్ని విష్ణు సహస్రనామం అని అదని ఇదని చాలా స్తోత్రాలు చదువుతారు అప్ టు 7 o'clock. ఓకే. అది వింటూ టీ పెట్టుకుంటా. 7 కల్లా అది అయిపోతుంది. టీ తాగుతూ ఒక్కసారి హెడ్లైన్స్ చూస్తారు. అంటే ప్రపంచం ఏమైందో తెలియాలి కదా, నేను కూడా ప్రపంచంలో ఒక భాగం. అందుకని 7:05 అయ్యేటప్పటికల్లా SVBC పెట్టుకుంటాం, రామాయణం చాలా శ్రద్ధగా వింటా. ఓకే. అవుతుంది. ఈ 8 తర్వాత నా మిగిలిన పూజ ఇత్యాదుల పనులు చాలా ఉంటాయి. 9-9:30 కల్లా పూజ వంట అన్నీ పూర్తయిపోతాయి. బయటికి ఏదన్నా వెళ్ళాలంటే 9:30కు భోజనం చేసేస్తా. లేదంటే కొంచెం సేపు ఆగి ఈ కాసేపట్లో నా మొక్కలను ఒకసారి పలకరించుకొని దానికి ఏమన్నా సంస్కరించాల్సి ఉంటే సంస్కరించి వాటికి సేవ చేయాల్సింది ఏమన్నా ఉంటే చేసుకుని 10-10:30 లోపల నాకు భోజనం. అంటే కొంచెం వేరియేషన్ ఇక్కడే నాకు. బయటికి వెళ్ళాలా ఇంట్లో ఉంటానా దాన్ని బట్టి 10:30 కల్లా నా పని అయిపోతుంది. 10:30 నుంచి 4 గంటల దాకా ఫ్రీ. అంటే బయట చదువుకోవడం రాయడం, నేను ఆర్టికల్స్ రాసుకుంటాను కదా, అవి రాసుకోవడం కానీ మాట్లాడడం కానీ లేదా వేరే పనులు ఎన్నో చాలా ఉంటాయి కదా, ఇవన్నీ చేసుకుని 4:30 కల్లా మళ్ళీ నేను జూమ్లో కూర్చుంటాను, రామాయణం చెప్తా. 4:30 నుంచి 5:15 కదా, 40 నిమిషాలు ఫ్రీ జూమ్. నేనేం పే చేయలేదు, ఫ్రీ జూమే వాడుకుంటాం. ఓకే. 40 నిమిషాలే కదా. 4:30 to 5:10. ఎప్పుడన్నా మళ్ళీ రీజాయిన్ అయ్యి ఇంకో 10 నిమిషాలు అంతే అయిపోయి మళ్ళీ కాస్త టీ తాగి 6 to 6:15 మా ప్రేయర్. ఓకే. అయ్యాక 6:30కి మళ్ళీ కూర్చుని కొంతకాలం సౌందర్యలహరి చెప్పాను, కొంతకాలం లలితా సహస్రనామం నేర్పించాను. ప్రస్తుతం కొంచెం ఇర్రెగ్యులర్గా ఉంది, ఎందుకంటే మా ఇల్లు ఇబ్బంది 4 రోడ్ల కూడల్లో ఉంటుంది కార్నర్లో. ఈ ఊరేగింపులు అవి మాకు చాలా డిస్టర్బెన్స్, అస్సలు అవ్వట్లేదు నా పని. ఇక మళ్ళీ మొదలు పెట్టుకుని ఇంకా అయిపోయింది కదా, మళ్ళీ మొదలు పెట్టేస్తాను 6:30 కల్లా జూమ్లోనే. ఎంతమంది ఉంటారమ్మా? యాక్చువల్గా రామాయణానికి జాయిన్ అయిన వాళ్ళు 80 మంది, కానీ వాళ్ళు కొంతమంది విదేశాలకు వెళ్ళిపోయారు ఆఫ్టర్ కరోనా తర్వాత కొన్ని రకాలు, తర్వాత జాబ్స్లో జాయిన్ అయిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళకి మాత్రం నేను ఒక గ్రూప్ క్రియేట్ చేసి నేను ఇక్కడ వీడియోలో చెప్పేది నా ఫోన్లో ఆడియో చేస్తా, ఆడియో రికార్డ్, అందరూ వింటారు. వాళ్ళు ఎక్కడున్నా ఆడియో వినొచ్చు కదా. అవును. లేదా తర్వాత అయినా వినొచ్చు. అవును. జూమ్ అయితే మనకి డైరెక్ట్గా వినడమే వీలవుతుంది. ఈ 6:30 దానికి అవేం చేయను. ఇది ఒక్కటే వాళ్ళకి మేము ఒక ఆఫీసులకి ఇబ్బందిగా ఉంది, అప్పుడు కరోనా టైంలో మాకు ఇబ్బంది లేదు కనుక విన్నాము, ఇప్పుడు మాకు ఎట్లా మాకు రామాయణం మీద మమకారం పోలేదు అంటే అది మందరం చెప్తాను. వాసుదాస్ గారిది, అదెవరు
పెద్దగా చెప్పింది కాదు. వాల్మీకి రామాయణానికి యథాతథమైనటువంటి అనువాదం, పద్యాల్లో చాలా అందంగా అనువాదం చేసి మనకి ఎక్కడన్నా అనుమానాలు ఉంటాయేమో వ్యాఖ్యానం కూడా చేశారు ఆయన. అంచేత అది ఈ 6:30 to 7:30 ఒకదాని తర్వాత ఒకటి రకరకాల క్లాసులు తీసుకుంటూ ఉంటా. ఈ మధ్యకాలంలో చాలా బ్రేక్ అయింది. ఓకే. ఎందుకంటే ఈ గొడవలు కొన్ని, తర్వాత నేను ఏదన్నా ఊళ్ళకి వెళ్ళడం, నేను తిరుగుతూనే ఉంటాను. దానివల్ల అలా వెళ్ళినప్పుడు మాత్రం ఇక్కడ బ్రేక్ అవుతూ ఉంటుంది. ఇక 7:30కి అయిపోతుంది. ఇంకా నా పని ఏముందమ్మా, రాసుకోవడమో చదువుకోవడమో, కబుర్లు చెప్పడానికి కూడా ఎవరు లేరు ఇప్పుడు, ఎవరన్నా పిల్లలు వస్తేనే తప్ప. ఈ రొటీన్ ఉంటుంది. ఓకే. అయితే ఎక్కువగా ఏ గ్రూప్ వాళ్ళు ఉంటారమ్మా ఇప్పుడు మీరు చెప్పే రామాయణం క్లాస్లో, ఈ జూమ్ మీటింగ్? రామాయణానికి మాత్రం మొదట అన్ని ఏజ్ గ్రూపులు ఉండేవాళ్ళమ్మా. ఇప్పుడు తక్కువ మంది ఉంటున్నారు వేరే. అయితే నేను 4:30కి మొదలు పెడితే చిన్నపిల్లలు కొంతమంది 4:45కి చేరతారు. అంటే స్కూల్ అయిపోయి ఇంటికి వచ్చి పిల్లలు కూడా వాళ్ళు మధ్యలో చేరతారు. చేరి నేను నమస్కారం పెట్టి నేను చెయ్యి ఇట్లా అనే దాకా నమస్కారం పెట్టేలాగే కూర్చుంటారు ఇద్దరు. ఓకే. పెద్దవాళ్ళు ఉన్నారు చాలామంది. ఈ నేను వాట్సాప్ గ్రూప్లో పంపించే వాళ్ళందరూ 30 to 50 ఏజ్ మధ్య వాళ్ళు. ఓకే. వాళ్ళు జాబ్స్లో ఉన్నారు. మాకు వర్క్ ఫ్రమ్ హోమ్ కుదరట్లేదు, తర్వాత అవ్వట్లేదు, వర్క్ ఫ్రమ్ హోమ్ లేదు, విదేశాలకు వెళ్ళిపోయిన వాళ్ళు ఉన్నారు, రెగ్యులర్గా ఆఫీస్కి వెళ్ళాల్సిన వాళ్ళు ఉన్నారు. మరి వాళ్ళ కోసం మాత్రమే ఇది నేను ఆడియో పెడతాను. ఓకే. ఆ తర్వాత అయినా వింటారు వాళ్ళు, రాత్రికి వింటారు. రాత్రి ఎప్పుడో విన్నామని చెప్పడమో లేకపోతే నమస్కారం పెట్టడం లాంటివో చేస్తారు కనుక అది ఇట్స్ రన్నింగ్ అని తెలుస్తుంది. ఇది ఈ మధ్యాహ్నమే ఈ 11-4 మధ్యనే ఏదో రాసుకోవడం, చదువుకోవడం ఇలాంటి ఎప్పుడన్నా ఇదిగో మీలాంటి వాళ్ళు పిలిస్తే వచ్చి ఇట్లా కాసేపు మాట్లాడడం ఇవన్నీ జరుగుతాయి. కానీ 4:30 to 7:30 నేను ఎవరికి టైం ఇవ్వనమ్మా. అలాగే పొద్దున ఇవ్వను. పొద్దున 5 to 8 99% ఫోన్ తీయను, సైలెంట్లో పెట్టి పక్కన ఉంటుంది. 7 వరకు అయితే అస్సలు తీయను. 7 to 8 అయితే సైలెంట్లో పెట్టి పక్కన ఉంటుంది. కొన్ని ఎమర్జెన్సీ కాల్స్ వచ్చే పాసిబిలిటీ ఉన్నాయే అవి మాత్రమే కనపడితే ఆన్ చేస్తా, లేకపోతే చేయను. ఆఫ్టర్ 8 నేను ఎవరితోన్నా మాట్లాడితే. ఓకే. మీతో రెగ్యులర్గా అంటే టచ్లో ఉన్న వాళ్ళకైతే ఈ టైమింగ్స్ చాలా మందికి తెలుసు. నేను 8 దాకా 8:10 అయ్యేట్ 8:05 8:10 ఎప్పటికి వచ్చేస్తాయి నాకు ఫోన్స్ అన్ని. ఓకే. పొద్దున అన్ని ఒకదాని తర్వాత ఒకటి యూజువల్ అప్పుడే చేస్తాను. ఈవినింగ్ కూడా, మధ్యాహ్నాలు కూడా పెద్దగా చేయరమ్మా. కారణం ఏంటంటే నేను ఇంట్లో ఉండను, తిరుగుతూ ఉంటాను, కాళ్ళ కింద చక్రాలు ఉన్నాయని తెలుసు కదా, ఇవాళ ఇక్కడికి వచ్చాను అట్లా. అందుకని ఎప్పుడో కానీ చేయరు. ఎమర్జెన్సీ ఉంటే చేస్తే సైలెంట్లో ఉంటుంది, వాళ్ళకి అర్థమవుతుంది. 2 రింగ్స్కి నేను తీయకపోతే పెట్టేస్తారు, తర్వాత ఎప్పుడో నెమ్మదిగా కాల్ బ్యాక్ చేస్తారు. ఎమర్జెన్సీ అయితే మెసేజ్ పెడతారు. ఓకే. అయితే చిన్నపిల్లలు కూడా ఉన్నారని అంటే అసలు నిజంగా గ్రేట్ అమ్మా. ఇప్పుడు ఇవాళ రేపు ఎవరు వినడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారమ్మా? చాలా తక్కువ. 2 పిల్లలమ్మా, వాళ్ళ అమ్మతో పాటు వచ్చి కూర్చుంటారు, వాళ్ళ అమ్మ కూర్చుంటుంది. వాళ్ళ అమ్మ కూడా ఈ మధ్యలో 4:30కి జాయిన్ అవటల్లా, పిల్లలతో పాటు పిల్లలు వచ్చాక వాళ్ళకి ఏదో మంచి ఇది ఇస్తూ ఉంటుంది. ఏదో కాస్త వాళ్ళు ఒక్కోసారి ఫుల్ డ్రెస్ కాకుండా కూడా వచ్చి కూర్చుంటారు ఆ పిల్లలు. వచ్చి నేను ఇలా అనే దాకా వెయిట్ చేస్తాను, దండం పెడుతూ కూర్చుని. చాలా తక్కువ మంది కదా, తక్కువ మంది 2 పిల్లలు. ఇంకొక ఆవిడకైతే మనవడు అమ్మమ్మ నమస్కారం అని అంటూనే ఉంటాను నేను అనేదాకా. అందుకని ముందర రాగానే వాడు నమస్కారం తీసుకున్నాకే క్లాస్ మొదలు పెట్టుకుంటాను నేను. ఓహో. అయితే అసలు అంటే ప్రతి ఒక్కరూ ఇట్లాంటి ఒక బ్యాలెన్స్డ్ లైఫ్ టైం టు టైం ఫాలో అవ్వాలని అనుకుంటారు, కానీ చాలా తక్కువ మంది అమ్మ ఫాలో అయ్యారు. అవ్వాలంటే కూడా కొంచెం ఇబ్బంది. ఇప్పుడు ఎందుకంటే నేను ఇంత స్ట్రిక్ట్, ఈ రొటీన్ నాకు ఇంతకు ముందు లేదు కదా. అవును. ఎప్పటి నుంచి అమ్మ, ఎప్పటి నుంచి మీకు ఈ రొటీన్ అనేది స్టార్ట్ అయ్యింది? ఇది నాకు ఈ రొటీన్ స్టార్ట్ అయ్యి 4 ఏళ్ళు అయిందంటే. నేను స్టార్ట్ అయ్యింది లోపల కరోనా వచ్చింది. అప్పటి వరకు నాకేంటంటే మై రొటీన్ ఈజ్ డిపెండెంట్ ఆన్ అదర్స్. ఓకే. మా పిల్లల డెలివరీస్ అనుకోండి, నేను 4:30 క్లాస్లో కూర్చుంటానంటే అప్పటికి ఇంత జూమును గూగుల్ లేవు. ఓకే. ఇంత పాపులర్గా లేవు కదమ్మా అప్పుడు. అవును, లేవు. అందువల్ల మావంతా డైరెక్ట్ క్లాస్లే. 6:30కి మాత్రం తప్పనిసరిగా నేను ఏదో ఒక దేవాలయంలో ప్రవచనం చెప్తూ ఉండేదాన్ని 99%. ఓకే.
ఇక మిగిలిన టైం అయితే ఇవి డెలివరీస్ అయినప్పుడు కానీ, బాలింతలను అటెండ్ అయ్యేటప్పుడు కానీ, ఇంట్లో వాళ్ళకు ఒంట్లో బాగుండనప్పుడు కానీ నేను ఈ రొటీన్ ఫాలో అవుతానని వాళ్ళని ఇబ్బంది పెట్టలేను కదమ్మా. అవును. మామూలుగా 10ంటికి ఉండే కాలేజ్ ఎగ్జామినేషన్స్ టైంలో 8:30కి మేము అక్కడ రిపోర్ట్ 8కే ఉండాలి నేను ఇన్ఛార్జిగా ఉన్నప్పుడు. 8 కల్లా కాలేజీలో ఉండాలంటే నేను స్ట్రిక్ట్గా ఇదే చూస్తాను ఇదే చేస్తానంటే కుదరదు కదా. అవును. దిస్ ఈజ్ ఆల్ ఫ్లెక్సిబుల్. ఓకే. పైగా ఈ వర్కింగ్ ఇంట్లో పిల్లలు వాళ్ళని అటెండ్ అవ్వాలి, పేషెంట్స్ని అటెండ్ అవ్వాలి అని అన్నప్పుడు ఈ టైంకి చేస్తాను ఉండదు గనక అందరి పనులు అయ్యాక రాత్రి 9:30, 10కి నేను రాసుకోవడం మొదలు పెడితే నేను మ్యాగజైన్స్కి కాలమ్స్ కొన్ని మ్యాగజైన్స్లో నా ఉన్నాయి నావి కాలమ్స్. ఓకే. వాటికి వారం కొన్ని నెలలు కొన్ని వారాలకి పంపించాల్సి ఉన్నాయి. వాళ్ళు నా కోసం ఎదురు చూడడం అన్నది ఇట్స్ నాట్ మై డిసిప్లిన్. అందుకని 9 గంటలకో 10ంటికో రాయడం మొదలు పెడితే అందరూ పడుకున్నాక 1 గంట 2, 3 కూడా అవుతుంది. అట్లాంటప్పుడు 4:30కి లేవడం అన్నది జరిగే పని కదా. ఐడియల్ 4:30కి లేవడం. ఆ రోజుల్లో అది నాకు ఆదర్శంగా ఉండేది. ఎప్పటికన్నా నేను 4:30కి లేవగలుగుతానా అని. కానీ 2ంటికి 1 గంటకి 12ంటికి పడుకుని 4:30కి లేవడం అన్నది అవదు. అంచేత నాకు నేనే పర్లేదులే అనుకునేదాన్ని. శభాష్ కదా పర్లేదులే అని నన్ను నేను సముదాయించుకుని 6 గంటలకి ప్రేయర్కి మాత్రం ఎట్టి పరిస్థితులు అందుకుంటా. అది పొద్దున సాయంత్రం అది తప్పదు గనక ఆ టైంకి మాత్రం అది మనసులో ఉందేమో మిగిలినవన్నీ దానికి సెట్ అయిపోయినాయి. ఓకే. అంటే మనకు సంకల్పం ఉంటే మిగిలినవి దానంతట ఆటోమేటిక్గా సెట్ అవుతాయి. అది ఒక గమనించండి. ఇది నాకు ప్రధానమని మీరు ఒక విషయం అనుకుంటే మిగిలిన రొటీన్ అంతా దానికి సెట్ అవుతుంది. మనం అనుకోం అంతే. మనకు ఉండాలి ముందా తపన, గట్టి సంకల్పం ఉండాలి. ఆ ఒక్కటి మాత్రమే ఫాలో అయ్యేదాన్ని. మిగిలినవన్నీ ఫ్లెక్సిబుల్. ఓకే. ఎందుకంటే ఐ కాంట్ నెగ్లెక్ట్ మై ఫ్యామిలీ మెంబర్స్, మై డ్యూటీ విచ్ ఈస్ గివింగ్ మీ డైలీ బ్రెడ్. I can't neglect. I must do my justice. సూపర్ అమ్మా, మీరు నిజంగా అన్ని బాగా బ్యాలెన్స్ చేసుకుంటూ వచ్చిండ్రు. ఫైనల్ గా మీకు అనిపించింది మీరు ఫాలో అవుతున్నారు. ఇప్పుడు ఎప్పుడు వీలుంటే అప్పుడు ఫాలో అయ్యేదాన్ని, ఇంత రెగ్యులర్గా కాదు. ఇది లేవాలని ఐడియల్ ఉంది. కొంతకాలం అమ్మాయి డెలివరీ వెళ్ళిపోయింది. ఇప్పుడు నాకు నైట్స్ పసిపిల్లాన్ని చూడాల్సిన అవసరం లేదు. అప్పుడు ఫాలో అవుతా. అవును. మళ్ళీ ఈ లోపల ఇంకెవరికో ఏవో ఉంటాయి కదా, ఇవి వచ్చినప్పుడు లేదు. ఇప్పుడు ఇంకా నన్ను వదిలేశారు అందరూ. ఎందుకంటే ఇంతకాలం నిన్ను బాగానే బాధ పెట్టాం మేము. మా టైం నువ్వు చక్కని రొటీన్లో ఉన్నావు గనక వీ డోంట్ వాంట్ టు డిస్టర్బ్ యువర్ రొటీన్. ఓకే. ఇఫ్ ఎనీథింగ్ ఈస్ దేర్ వీ డోంట్ మైండ్ హెల్పింగ్ యూ, కోఆపరేటింగ్ విత్ యూ, బట్ వీ డోంట్ వాంట్ టు డిస్టర్బ్. నిజంగా మంచి సపోర్ట్ అమ్మా. ఆ సపోర్ట్ ఉంది నాకు. ఏం చెప్తారమ్మా అసలు, అంటే మాలాంటి వాళ్ళకు మీరు? అమ్మా, ఇందాక ఒక మాట అన్నాను కదా, మీరు ఒకటి ప్రయారిటీ అనుకున్నప్పుడు దాని మీద ఫిక్స్ అయితే మిగిలిన రొటీన్ దాంతో సెట్ అవుతుందమ్మా. ఓకే. అంచేత మీకు ఏది ప్రయారిటీ అన్నది ఒకటి పెట్టుకోండి. నాకు ఉదయం సాయంత్రం 6 గంటలకి ప్రేయర్ ప్రయారిటీ అనుకున్నా అది 99% నాకు సాగింది. లిటిల్ వేరియేషన్ అంతే చెప్పాడు. అందువల్ల మిగిలినవన్నీ కూడా నాకు ఫ్యామిలీకి ప్రయారిటీ ఇచ్చుకున్నా, జాబ్కి సెకండ్ ప్రయారిటీ ఇచ్చాను. బట్ సెకండ్ ప్రయారిటీ ఇచ్చానని చెప్పి నేను ఏనాడు ఒక్క చిన్న తక్కువ చేయలే, ఎక్కువే చేశాను. ఓకే. యాజ్ ఎ లెక్చరర్ పాఠాలు చెప్పడంతో పాటుగా ఇన్ఛార్జ్ ఆఫ్ ఎన్ఎస్ఎస్, ఇన్ఛార్జ్ ఆఫ్ కల్చరల్ యాక్టివిటీస్, ఇన్ఛార్జ్ ఆఫ్ ఎగ్జామినేషన్స్, కొన్ని సంవత్సరాలు 3 కలిసి, కొన్ని సంవత్సరాలు 2 డేస్ చొప్పున ఇవన్నీ చేశాం. అవి కూడా ఎక్కడా తక్కువేం లేదు. పిల్లలు ఆల్వేస్ మేనేజ్మెంట్ అండ్ స్టూడెంట్స్ ఆర్ ఆల్ హ్యాపీ విత్ ఇట్ అండ్ విత్ 100% రిజల్ట్స్ చేశాం. అక్కడ ఏమీ తక్కువ చేయలేదు. నా ఫ్యామిలీలో కూడా ఎవరు నేను తక్కువ చేశానని ఎవరైనా కావాలని అనుకుంటే అనుకోవాలి, కానీ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరు తక్కువ చేసినట్టు అనుకోలే, ఇంక్లూడింగ్ మై మదర్ ఇన్ లా అనుకోలేదు. నిజంగా అంటే అట్లా బ్యాలెన్స్ చేసుకోవడం కూడా కష్టపడాల్సి వచ్చింది. దానివల్ల ఏంటంటే నేను మిగిలిన పనులు కొన్ని చేసుకోవాలి. నేను జీవితంలో చేయాలనుకున్న పనులు కొన్ని అప్పుడు చేయలేకపోయాను. ఓకే. ఇప్పుడు నేను చేసుకుంటున్నాను అంతే. అంటే మీరన్నట్టు అప్పుడు చేయలేకపోయినా దాన్ని వదిలేయకుండా నేను చేయగలను అనే ఒక సంకల్పం పెట్టుకుంది. అప్పుడు కూడా పూర్తిగా మానేలేదమ్మా. అప్పుడు పూర్తిగా రాయలేకపోయినా ఏదో కొంచెం అప్పుడే చాలా పుస్తకాలు రాశాను. ఒక 10-15 పుస్తకాలు అప్పుడే వచ్చాయి. అంత ఒత్తిడిలోనే
ఐ డిడ్ నాట్ స్టాప్ రైటింగ్ అండ్ ఐ డిడ్ నాట్ స్టాప్ స్పీకింగ్. అప్పటికింత ఎలక్ట్రానిక్ మీడియా లేదు, ఓన్లీ ప్రింట్ మీడియా. వాటిల్లో నేను చేయవలసినంత ఏమాత్రం తక్కువ లేకుండానే చేశాను.